మనకు బైబిల్లో నుంచి 34వ కీర్తనలు 34 మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 34వ కీర్తన మొదటి 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. పాటల ద్వారా ఇంతవరకు నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధన వర్తమానములో ప్రవేశించక మునుపు నీ సింహాసనం వైపు చూస్తున్నాం. నీ మెలనైన స్వరాన్ని మాకు వినిపించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మమ్మలను సిద్ధపరచండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచము. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకోనండి. చేరువచ్చిన నీ ప్రజలకై స్తోత్రాలు. వస్తున్న వారిని నడిపించండి. ఎవరు కూడా ఏ విధమైన ఆటంకములను బట్టి నీ సన్నిధిని పోగొట్టుకోకుండా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ముప్పై 34వ కీర్తన మొదటి వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. భక్తుడైన దావీదు తాను సొంత అనుభవములో నుంచి తాను పాడిన పాట ఈ కీర్తన. దావీదు నేనెల్లప్పుడూ, నిత్యము, ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడెప్పుడు స్తుతిస్తాడంటే ఎల్లప్పుడూ, నిత్యము. ఎల్లప్పుడూ మన జీవితాలు ఒకేలాగా ఉంటాయా? నిత్యము అన్నీ మంచిగా జరుగుతాయా? కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనకు వస్తాయి. అయితే దావీదు ఏం నేర్చుకున్నాడు అంటే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. మనం అన్ని పరిస్థితుల్లో ఎప్పుడు స్తుతించగలం అంటే నా జీవితంలో దేవుడు ఏది జరిగించినా అది మంచే అని మనం గుర్తించినప్పుడు, దేవుడు నా ఎడల ఎన్నడూ పొరపాటు చేయడు. ఆయన మహాజ్ఞాని, అనంత జ్ఞాని, సర్వము ఎరిగిన దేవుడు. ఆయన నాకెన్నడూ పొరపాటు చేయడు అని ఎప్పుడు ఎరుగుతామో అప్పుడు మన దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించగలం. అన్ని పరిస్థితుల్లో స్తుతించగలం. బాగున్నప్పుడు స్తుతిస్తాం, కష్టం వచ్చినప్పుడు స్తుతిస్తాం. అన్ని పరిస్థితుల్లో మన దేవుణ్ణి స్తుతించగలం. బైబిల్లో దావీదు ఎల్లప్పుడూ స్తుతించాడు, ఏదో మాటలు చెప్పలేదు ఆయన. బైబిల్లో అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించాడు. తనకి ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఏం చేశాడంటే స్తుతించాడు. సమూయేలు 2వ గ్రంథము మనకు తెలుసు, 12వ అధ్యాయంలో దావీదు బెత్షెబాకు ఒక కుమారుడు బిడ్డ పుట్టినాడు. పుట్టిన తర్వాత వానికి ఏం చేసింది? జబ్బు చేసింది. తర్వాత దావీదు ఉపవాసం ఉండి ఏం చేశాడు?
ప్రార్థన చేసినాడు. తర్వాత బిడ్డ చనిపోయినాడు. చనిపోతే దావీదు ఏం చేశాడు చెప్పండి? లేచాడు, స్నానం చేసుకున్నాడు, కొత్త వస్త్రాలు వేసుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళి మొదట దేవుణ్ణి ఆరాధించినాడు. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మందిరానికి వస్తామా అండి? కొంతమంది అంటారు 11 రోజులు రావద్దు అని అంటారు. ఎందుకు వస్తావు 11 రోజుల తర్వాత కూడా మందిరానికి? తర్వాత కూడా రాకు, ఎందుకు రావాలి మందిరానికి? ప్రియులారా, దేవుణ్ణి ఎల్లప్పుడూ వచ్చి ఆరాధన చేయాలి. బైబిల్లో భక్తులైన వారు చచ్చిపోయినప్పుడు శవము దగ్గర కూడా ఆరాధన చేసినారు. ప్రియులారా, యోబు చూడండి, యోబు 10 మంది పిల్లలు చచ్చిపోతే 10 మంది సమాధి పెట్టెలాడు ముందు పెట్టుకొని దేవుణ్ణి ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనం చెప్తామా? 10 మంది పిల్లలు కనుక పోయారు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఇక దేవుడు లేడు, దయ్యం లేదురా, ఇంతకాలం దేవుణ్ణి నేను ఆరాధించి చాలా తప్పు చేశాను అనుకుంటాను. భక్తులైన వారు అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించినారు. పౌలు శీల కూడా వాళ్ళను కొట్టారు, చెరసాల్లో వేశారు. వాళ్ళకు బొండకేసి ఏం చేశారంటే బిగించినారంట. బొండ అంటే అదొక స్థలం అన్నమాట. అక్కడేసి సంఖ్యలతో బంధించినారు. బంధిస్తే పౌలు శీల ఏం చేసినారు? కీర్తనలు పాడినారంట, దేవుణ్ణి స్తుతించినారు. అంతకుముందే వాళ్ళను కొట్టారు. కొడితే పాటలు వస్తాయండి? మందిరానికి పోయేటప్పుడు భర్త 2 దెబ్బలు వేసాడు అనుకోండి, మందిరానికి వచ్చి పాట పాడతామా? మందిరం బయట నుంచి ఏడుస్తాం కదా. దేవా, నీ మందిరానికి రావడానికి 2 దెబ్బలు తిన్నాను స్తోత్రం అంటామా? ఇక ఇంటికా నుంచి ఇంక మొదలు పెడతాం ఏంటి? తిట్లు. పోయిరాని చెప్తాను నీ సంగతి అని. కాబట్టి దేవుని ప్రజలు, భక్తులైన వారు బైబిల్లో అన్ని పరిస్థితుల్లో ప్రియులారా దేవుణ్ణి స్తుతించినారు. అందుకే దావీదు అది నేర్చుకున్నాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దావీదు వలె మనం కూడా అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మొదటి వచనములో నేను నా అనే పదాలు ఉపయోగించున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇక 3వ వచనానికి వచ్చేసరికి నాతో కూడి మనము గొప్ప చేయుదము. మనము ఇతరులను కూడా పిలుస్తున్నాడు, మీరు కూడా రండి, నాతో కలవండి, మనము కలిసి దేవుణ్ణి ఏం చేద్దాం? ఘనపరుస్తాం, ఆయన నామమును గొప్ప చేద్దాం. ఇతరులను కూడా ఆయన పురుకొల్పుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. తాను దేవుని స్తుతించేదే కాకుండా ఇతరులను కూడా దేవుని స్తుతించడానికి పురుకొల్పుతున్నాడు. మనము దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించడానికి ఇతరులను పురుకొల్పాలి. నాతో కూడి మనమందరం దేవుని ఘనపరిచి ఆయన నామమును గొప్ప చేయుదము అని చెప్పాలి. మనం కూడా మనము స్తుతించాలి, ఇతరులు కూడా స్తుతించడానికి వారిని కూడా పురికొల్పాలి. ఎందుకు దావీదు దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తున్నాడు అంటే, దావీదు జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. మొట్టమొదటిగా దావీదు పాపి, ఆయన పాపములో పుట్టి పాపములో పెరిగినవాడు.
మనకు తెలుసు 51వ కీర్తన 5వ వచనములో దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. దావీదు పాపములో పుట్టాడు, పాపములో పెరిగాడు. అయితే ఒక దినాన తన పాపాన్ని తాను తెలుసుకొని ఏం చేశాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. చూడండి 32వ కీర్తన 5వ వచనం, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దావీదు పాపమును ఏం చేయలేదండి, కప్పుకోలేదు. తన పాపాన్ని దేవుని ఎదుట ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే చివరి లైన్లో, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. మన పాపాన్ని మనం ఒప్పుకోవాలే కానీ మన దేవుడు మన పాపాన్ని ఏం చేస్తాడు, పరిహరిస్తాడు. ఆయన క్షమిస్తాడు. యోహాను మొదటి పత్రిక 1:9లో యోహాను అదే చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చెయ్యును. మనం ఒప్పుకోవాలే కానీ ఆయన క్షమించే దేవుడు. 86వ కీర్తన 5వ వచనములో కీర్తనకాడు అంటాడు, దేవా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. మన దేవుడు ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన మన పాపములను క్షమించే దేవుడు. దావీదు పాపం చేశాడు, పాపములో పుట్టి పెరిగి పాపం చేశాడు. తన పాపాన్ని ఒప్పుకొనగా దేవుడు తన పాపాన్ని క్షమించి తనను రక్షించినాడు. అందుకై దేవుణ్ణి ఆయన ఎన్నడూ మరిచిపోడు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించేవాడు. నీవు నేను మనమందరం కూడా పాపులమే. దావీదు ఒక్కడే కాదు, మనమందరం కూడా పాపులమే. బైబిల్ ఏముందండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసే విషయంలో ఇంకా భేదము లేదు. ఈ భూమి మీద మనుషులకి ఎన్నో భేదాలు ఉండొచ్చేమో కానీ పాపం అందరినీ ఒక ఘాట కట్టేసిందంట. ఆర్ఆర్కే మూర్తి గారు అంటాడు, ఈ లోకములో మనుషులు భేదాలు పెట్టుకుంటే పాపం అందరినీ ఒకే తాటిన కట్టేసిందంట. మీరందరూ ఒకటే అని. మనమందరము కూడా అందరం పాపులమే. మనం కూడా పాపంలో పుట్టి పెరిగిన వాళ్ళమే, పాపం చేసిన వారమే. అయితే ఒక దినాన దేవుడు మనల్ని కూడా దర్శించి మన పాపాన్ని మనకు చూపించినాడు. ఎప్పుడైతే మనం పాపులమని గుర్తించామో మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్న వెంటనే ఆయన మన పాపాన్ని కూడా క్షమించినాడు, మనల్ని రక్షించినాడు. అందుకే 32 మొదటి వచనముల కీర్తనలో దావీదు అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ లోకములో అందరికంటే ధన్యుడు, ఆశీర్వదించబడినవాడు ఎవరంటే పాపాలు క్షమించబడినవాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనను కూడా క్షమించి మన పాపాన్ని నుంచి విడిపించి మనను కూడా రక్షించినందుకు మన దేవుని ఎల్లప్పుడూ నిత్యము దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. తర్వాత రెండవది చూడండి, 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు రక్షించబడిన తర్వాత
ఆయనకి భయపడే పరిస్థితులు వచ్చినాయి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. నిజంగా సౌలు చంపాలనుకున్నప్పుడు దావీదుకి ఎంత భయమేసిందో. రాజు చంపుతాడని భయపడి ఎక్కడికి పారిపోయినాడు? ఫిలిస్తీన్ల దేశానికి. అబీమెలెకు రాజు దగ్గరికి పోయినాడు, అక్కడనే మంచుకుందామని. ఆడికి పోయేసరికి వాళ్ళు ఈయనను గుర్తుపట్టినాడు. ఈడు మామూలుడు కాదు కదా, దావీదు సామాన్యుడు కాదు, గొలియాతునే వచ్చినాడు. అందరికీ తెలుసు దావీదు ఎవరో. అక్కడికి పోగానే సేవకులు గుర్తుపట్టి, ఇది ఈ వ్యక్తి ఎవరండి? ఒకప్పుడు మన గొలియాతును కొట్టినవాడు, చంపినవాడు అని మెల్లగా రాజు దగ్గరికి ఆ కంప్లైంట్ పోయింది. గొలియాతును చంపినవాడని ఎప్పుడైతే వాళ్ళు గుర్తుపెట్టారో ఎంత భయమేసిందో. దావీదుకు భయపడే పరిస్థితులు తన జీవితంలో ఎదురైనాయి. ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనకు కూడా మన జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి మనం ఎంతగానో భయపడిపోయినాం. కొన్నిసార్లు అయితే ఇప్పుడు నేను ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాగలనా, ఈ పరిస్థితిలో నేను ఏమైపోతానో అన్న భయం. ప్రియులారా, అలాంటి పరిస్థితులు. కాబట్టి దావీదు జీవితంలో భయపడే పరిస్థితుల గుండా తాను వచ్చినాడు. అలాంటి పరిస్థితిలో ఆయన దేవుని యొద్ద విచారం చేసినాడు, దేవునికి ప్రార్థించినాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన ప్రార్థన విని ఆ భయములన్నిటి నుంచి విడిపించున్నాడు. ప్రియులారా, దావీదు జీవితంలో దేవుడు చేసిన రెండవ మేలు. మొదటిగా రక్షించాడు, పాపాన్ని క్షమించాడు. రెండవది, ఆయన జీవితంలో భయముల గుండా వెళ్ళాడు, భయపడే పరిస్థితుల గుండా. అయితే ఆయన ప్రార్థన దేవుడు విని తనకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించినాడు. మన జీవితంలో కూడా భయపడే పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థించగా మన ప్రార్థన విని మనకు కలిగిన భయాలన్నిటి నుంచి మనల్ని విడిపించినాడు. బైబిల్ అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడండి బైబిల్లో? ఇశ్రాయేలు భయపడకుము. బైబిల్లో భయపడకుము అనే మాట 365 సార్లు ఉందని బైబిల్ పండితులు చెప్పినారు. అంటే ప్రతి దినం దేవుడు మనతో ఏం చెప్తున్నాడండి? నా కుమారుడా, నా కుమార్తె, ఏం కావద్దు, భయపడద్దు. కానీ చాలాసార్లు ఏం చేస్తాం? భయపడిపోతుంటాం. మన దేవుడు మన భయాల నుంచి విడిపించేవాడు, భయము నుంచి విడిపించేవాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు పరలోకము నుంచి దూత వచ్చింది. ఎవరి దగ్గరికి? గొర్రెల కాపరుల దగ్గరికి. రాగానే వాళ్ళు ఏమైపోయినారు? భయపడిపోయినారు. ఎందుకంటే దూత అంటే మనలాగా ఉండదు. దూతలు ఎట్లుంటారు తెలుసా? చూడలేదా? ప్రార్థన చేసుకోండి, క్రిస్మస్ టైం కదా, ప్రార్థన చేసుకుని, దేవా నీ దూతను నా ఎద్దకు పంపించమని. దేవదూతలు ప్రియులారా చాలా బలాఢ్యులు. వారు చాలా వెలుగుమయముతో ఉంటారు. గొర్రెల కాపుల దగ్గరికి రాగానే వాళ్ళ చుట్టూ ఏమొచ్చిందంట? వెలుగు ప్రకాశించిందంట. దూతను చూడగానే రాత్రి వేళ సూర్యుడు లేకుండా వెలుగు వస్తే ఎట్లుంటుంది చెప్పండి. అందుకే భయపడిపోయారు వాళ్ళు. అప్పుడు దూత ఏమనిందంటే, భయపడకుడి, మీ భయాల నుంచి విడిపించే రక్షకుడు పుట్టాడు అని దూత వర్తమానం ఇచ్చింది. కాబట్టి ప్రియులారా, దావీదును భయములన్నిటి నుంచి విడిపించినట్లే మన జీవితంలో మన భయాలన్నిటి నుంచి ఆయన విడిపిస్తూ వచ్చినాడు. అందుకనే మన దేవుని మనం స్తుతించాలి. ఇక మూడవది 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను.
ఇక మూడవ మేలు ఏంటంటే దావీదు శ్రమల గుండా వెళ్ళాడు. 6వ వచనం 2వ లైన్లో అతని శ్రమలన్నిటిలో నుండి అన్నాడు. దేవుని పిల్లలకి ఎన్ని శ్రమలు వస్తాయండి? ఎన్ని శ్రమలు వస్తాయి? ఇదే కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతులకి, దేవుని పిల్లలకి ఆపదలు ఎన్ని వస్తాయంట? అనేకమైన ఆపదలు వస్తాయంట. ప్రియులారా, దేవుని పిల్లలకి అనేకమైన ఆపదలు, అనేకమైన శ్రమలు. అయితే శ్రమలో నుంచి ఆయన రక్షించినాడు. దావీదుకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించినాడు. చూడండి, ఇదే కీర్తనలో 17వ వచనం కూడా చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించినాడు. దావీదుకు వచ్చిన శ్రమలన్నిటి నుంచి విడిపించినాడు. మన జీవితంలో కూడా ప్రభువుని నమ్మిన తర్వాత మనకు అనేక శ్రమలు మనకు వచ్చాయి. యేసుప్రభు అన్నాడు కదా, లోకములో మీకు సుఖము కలుగును అన్నాడా? నన్ను నమ్ముకుంటే మీరు పట్టుకున్నది బంగారం అవుతుంది అన్నాడా? ప్రియులారా, అట్లా యేసుప్రభు చెప్పింటే ఎంత బాగుండాలి. కానీ అట్లా చెప్పలేదు యేసుప్రభు. లోకములో మీకు శ్రమ కలుగును. లోకము నన్ను ద్వేషించింది, లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, లోకము తన వారిని స్నేహిస్తుంది అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు లోకములో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. దావీదేమన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీవు నాకు తోడయుందువు. ప్రియులారా, శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. యెషయా గ్రంథములు అంటాడు, నీవు జలములలో పడి వెళ్ళునప్పుడు, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. దేవుని పిల్లలు ఈ లోకంలో శ్రమల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మనం ప్రార్థించగా మన ప్రార్థన దేవుడు విని మన శ్రమలన్నిటి నుంచి ఆయన విడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా, దావీదు అది ఎరిగాడు అనుభవపూర్వకంగా, అందుకనే దేవుని స్తుతిస్తున్నాడు. మన జీవితంలో కూడా మన శ్రమలన్నిటి నుంచి విడిపించిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇది ఎన్నోది? మూడవది. 4వది 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 4వదిగా మన దేవుడు మనకు కాపలాగా ఎవరిని పెట్టాడంట? దేవుని దూతల్ని మనకు కాపలా పెట్టాడు. ఇందాక చెప్పాను కదా, దేవదూతలు ఎంత బలమైనలో తెలుసా? యెషయా గ్రంథంలో ఉంది. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తే అసూరు దండుపేటలోకి ఎన్ని దూతలు వచ్చినాయి? ఒకే దూత, ఒక్క దూత వచ్చి ఒక్క రాత్రిలో ఎంతమందిని చంపిందంట? 185,000 మందిని చంపిందంట. అది కూడా దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. వాళ్ళు యుద్ధ వీరులంట, మహాబలాఢ్యులంట, యుద్ధంలో నైపుణ్యం కలిగిన యుద్ధ శూరులను 185,000 మందిని ఈ దూత ఒక్క దెబ్బతో చంపేసింది. అంటే ఇంకెంత బలం ఉంటుంది చెప్పండి? ఎంత మనిషి అయినా ఎంతమందిని కొడతారు చెప్పండి? 10 మంది వస్తే దండ పెట్టి పారిపోతాడు కదా. కానీ 185,000 మందిని ఒక్క దూత ఒక్క రాత్రిలో మొత్తి చంపేసిందంటే దూతలకున్న శక్తి ఎంత గొప్పదో.
నిజంగా ప్రియులారా, అంత బలమైన దూతలను బాడీ గార్డ్గా ఎవరికి పెట్టాడండి? మనం ఎవరమ్మండి? 8వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. వాస్తవంగా మనము ఏ పాటి వారము? మనము దేనికి పనికిరాని వాళ్ళము, దుమ్ము ధూళి లాంటి వాళ్ళము. ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన దూతల్ని మనకు కాపలా పెట్టినాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఎవరుంటారంటే ఆయన దూత. నిజంగా ఈ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించింది. మనకు తెలియదు కానీ మనము ఎక్కడున్నా కూడా మనతో ఎవరుంటారండి? దేవదూతలు ఉంటారు. మనకు తెలియదు. ఒకవేళ దేవదూతలు రోజు మనకు కనపడితే మనకు అర్థమైతే, కానీ దేవదూతలు మనకు కనపడరు. బైబిల్ అవసరాన్ని బట్టి కనపడినారు కానీ వాస్తవంగా దేవదూతలు మన చుట్టూ ఉంటారు, మనకు కాపలా ఉంటారు, మనను రక్షిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంటారు కదా, తప్పించుకున్నారా అని. తప్పించుకున్నాను కాదు, తప్పించారు వాళ్ళు. దేవుడు దూతలను పంపి తప్పించాడు. కాబట్టి దేవుడు మనకు కావలి ఉండి మళ్ళీ రక్షిస్తున్నారు. అందుకనే దావీదు అది అనుభవపూర్వకంగా ఎరిగినాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. ప్రియులారా, దేవుడు తన దూతలను మనకు కావలి ఉంచి రక్షిస్తున్నాడు. కాబట్టి 24 నవంబర్ చివరి సండే ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఇంతెందుకైంది? 24 జనవరిలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఏమైనారు చెప్పండి? చాలామంది చనిపోయినారు. ప్రియులారా, ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే దేవుడు తన దూతను మనకు తోడుగా ఉంచాడు. దేవుడు మనను కాపాడుతున్నాడు ఆయన దూతల ద్వారా. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, చూడండి, పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ అంటే ఎవరందరూ? 13 చివరి లైన్లో ఉంది, అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పిన. పైన దూతల గురించి చెప్పి 14వ వచనంలో వీరందరూ అంటే దూతలందరూ రక్షించబడిన వారికి పరిచర్య చేయడానికి దేవుడు ఏం చేశాడంట? పరిచారకులుగా నియమించారంట. కాబట్టి 4వదిగా దేవుడు తన దూతలను మనకు కావలిగా ఉంచి మనల్ని రక్షిస్తున్నాడు. అందుకనే మనల్ని రక్షిస్తున్న దేవుణ్ణి, మనల్ని కాపాడుతున్న దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములు చదువుతాం. 10వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటాడు? కనుపాప వలె దేవుని ప్రజల్ని కాపాడుతాడంట. జకర్యా గ్రంథములో 2వ అధ్యాయములు అనుకుంటా. అక్కడ అంటాడు ఏమని? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానుడని ఎంచి అంటాడు. అంటే దేవుని పిల్లల్ని ముట్టుకోవడం అంటే దేవుని కనుగుడ్డును తాకడం అన్నమాట. తర్వాత 121వ కీర్తన 4వ వచనములో ఆయన కొనుకక నిద్రపోకుండా మనను కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోకుండా మనను కాపాడుతున్నాడు. అంతేకాదు దేవుడు మనల్ని ఎట్లా కాపాడుతున్నాడంటే దివారాత్రులు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3లో ఉంటుంది. ఆయన ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాడు, దాని మీదకి ఎవరు రాకుండా దివారాత్రులు దాన్ని కాపు చేయుచున్నాడంట. ప్రియులారా, దివారాత్రులు అంటే అర్థమేంటి?
24/7 అన్నమాట. 24/7 అంటారు కదా. అంటే 24 గంటలు దివారాత్రులు దేవుడు మనను కాపాడుతున్నాడు, రాత్రింబగళ్ళు. మనమేమో రాత్రింబగళ్ళు తిని నిద్రపోతే దేవుడు రాత్రింబగళ్ళు మనల్ని కాపాడుతున్నాడు. ప్రియులారా, అందుకే మనం క్షేమంగా ఉన్నాం. అందుకే మనను కాపాడుతున్న దేవుణ్ణి మనము నిత్యం ఆరాధించాలి. ఇదేనోది 4వది. ఇంకా చివరి మాట గుర్తు చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. 34వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై అయి ఉండదు. దేవుని పిల్లలకి ఆయన ఏది కొదువు లేకుండా చేస్తాడు. సింహపు పిల్లలన్నా ఆకలి కొంటాయంట, కానీ యోధా గోత్రపు సింహమైన ఆయన పిల్లల్ని ఏం చేయడంట? ఆకలి కొననీయడు. ప్రియులారా, ఆయన పిల్లలమైన మనలను ఆయన పోషించే దేవుడు. మనకు కొరతలు కొదువలు ఉంటే తీర్చి మనను పోషించే దేవుడు ఆయన. బైబిల్లో చూడండి, ఆయన ప్రజలమైన మనలను ఆయన ఎంత చక్కగా పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలని మీ ప్రాణము గురించి, మీ దేహాన్ని గురించి చింత పడకుడి అంటూ కింద అంటాడు 32లో. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియులారా, మన దేవునికి మన అవసరాలన్నీ తెలుసు. అదే మత్తయి సువార్త 6:8లో యేసుప్రభు అంటాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంటాడు. మన అవసరాలన్నీ దేవునికి తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం చదివినామనుకోండి, మొదట ఆదాముని చేశాడా? ఆదాముకు కావలసినవి చేశాడా? ముందు ఆదాముకు కావలసిన ఏర్పాట్ల కొరకు అన్నీ చేసి చివరిగా ఆదాముని చేసినాడు. ఒకవేళ మొదట ఆదాముని చేసింటే అసలు ఇప్పుడు ఈ నాడు ఉంచాలా? అందుకే దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో చూడండి. ముందు మనిషికి కావలసిన వాటన్నిటినీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత మనిషిని చేసి ఇదిగో ఇదంతా నీదే అని చెప్పినాడు. ఆ మనిషి ఎంత కృతజ్ఞుడై ఉండాలి. ప్రియులారా, మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుడిచ్చిన వాటన్నిటినీ మనం అనుభవిస్తున్నప్పుడు ఇంకా మనం ఎంత కృతజ్ఞులమై జీవించాలో ఆలోచించండి. అందుకనే దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యములన్నీ రుచించి అనుభవపూర్వకంగా ఈ పాట పాడినాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనే కాదు, మీరు కూడా కూడి రండి, మనమందరం కూడి ఆయన నామమును ఘనపరుద్దాం, ఆయన నామమును గొప్ప చేద్దాం అని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు దావీదు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాడంటే ఆయన చేసిన మేలులో ఆయన అనుభవించినాడు. మొదటిగా ఆయన పాపాన్ని క్షమించి రక్షించినాడు. రెండవదిగా భయాల గుండా వెళ్ళినప్పుడు ప్రార్థిస్తే భయములన్నిటి నుంచి తప్పించినాడు. మూడవది ఆయన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు శ్రమల నుంచి తప్పించినాడు. నాలుగవది ఆయనకు దూతను కావలి ఉంచి రక్షిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆయన అవసరాలన్నీ ఎరిగి ఆయన కొదువులన్నీ తీర్చి ఆయన పోషిస్తూ వచ్చినాడు. ప్రియులారా, మన దేవుడు మనను పోషించేవాడు. బైబిల్లో చూడండి, యాకోబు ఇంటి వారిని పోషించడానికి ముందే యోసేపుని ఏం చేశాడు? ఐగుప్తుకు పంపించాడంట. ఎంత ప్రణాళిక ఉందో దేవునికి చూడండి. అంటే ముందు చూపుగా వీళ్ళను పోషించాలని ముందే
యోసేపును ఐగుప్తుకు పంపించినాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత అరణ్యములో అన్ని లక్షల మందిని 40 సంవత్సరాలు మన్నాతో పోషించినాడు. ఏలియా కాలంలో కరువు వస్తే 3.5 సంవత్సరాలు కేరీతు వాగు దగ్గర ఉంచి కాకుల ద్వారా కొంతకాలము, తర్వాత సారెపతు విధవరాల దగ్గరికి పంపించి కొంతకాలం అక్కడ పోషించినాడు. ప్రియులారా, మన దేవుడు మనను పోషించే దేవుడు, మనకు కావలసిన వాటిని మనకిచ్చే దేవుడు. కనుక ఇంత మంచి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన చేసిన మేళ్ళను అనుభవించిన వారమై అనుభవపూర్వకంగా మన దేవుని హృదయపూర్వకంగా ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి ఒక